హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. ఫ్రెండ్స్, టైం అయితే చూస్తున్నారు కదా, 5:47 అయితే అయింది. యాక్చువల్లీ నేను 5:30కే ఊబర్ అయితే ఆన్ చేసుకున్నా. బట్ ఆర్డర్ అయితే ఇప్పుడు వచ్చింది నాకు. ఒకటి 10 కిలోమీటర్ల ఆర్డర్ 97 రూపాయలు అయితే ఇచ్చింది అనమాట. సో పికప్ 900 మీటర్స్ అయితే ఉంది. అమ్మో నాయన ఫ్రెండ్స్, చూసారా? జస్ట్ మిస్. నేను బ్రేక్ కూడా చూడండి ఎక్కడ పెట్టానుగా. ఒక్క సెకండ్ బ్రేక్ కొట్టడానికి బ్రేక్ అంటే మాత్రం నా బండి బిస్కెట్ అయిపోతుండే. ఈరోజు నేను కూడా బిస్కెట్ అయిపోయాను. వామ్మో గూగుల్, వాట్ ఇస్ దిస్? అబ్బా ఫ్రెండ్స్, చాలా ఫాస్ట్ అయితే వచ్చింది నా బండి. నాకు లొకేషన్ చూడండి, ఇప్పుడు కూడా ఇక్కడ చూపిస్తుంది. కొంచెం మిస్ అయింటే చక్కగా కిందకు పోయేవాడిని నేను. సో కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చినాం మనం. కస్టమర్కి ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇద్దాం మనం వచ్చేసామని చెప్పేసి. ప్రశాంత్, ఓకే, ఐ హ్యావ్ అరైవ్డ్. ఇప్పుడు కాల్ చేద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, చాలాసేపు వెయిట్ చేసిన అతని దగ్గర. కాల్ కూడా చేసిన 3-4 సార్లు, అయినా కూడా లిఫ్ట్ చేయాలి. సో నేను రిటర్న్ అయితే పోతున్నా. అంతసేపు అసలు వెయిట్ చేయకూడదు మనిషి. రైడ్స్ బుక్ చేసుకున్నాక వెంటనే వచ్చేసేయాలి, లేదంటే ఫోన్లో రెస్పాన్స్ అని ఇవ్వాలి. బట్ ఏం చేయలేదాడు. అందుకోసం అని చెప్పేసి క్యాన్సిల్ చేసుకుంటున్న ట్రిప్. నేను సో గాయ్స్, ఆ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ అయితే వచ్చింది నాకు. ఓలాలో వెళ్తున్నా పికప్కి. ఫస్ట్ ఆర్డర్ ఏమో క్యాన్సిల్ అయిపోయింది, నేనే క్యాన్సిల్ చేసుకున్నా. కస్టమర్ రెస్పాన్స్ లేదు. సెకండ్ ఆర్డర్ ఆమె ఎక్కడో ఉంది, ఎక్కడో లొకేషన్ పెట్టింది. ఫోన్ చేసిన ఫస్ట్ రింగ్కే రెస్పాన్స్ ఇచ్చింది, కానీ లొకేషన్ ఎక్కడో ఉంది. ఇప్పుడు ఆమెని క్యాన్సిల్ చేసింది రైడ్. పొద్దున్నే 2 ఆర్డర్లు దుబ్బినాయి. వాడేమో క్యాన్సిలేషన్ ఫీ 10 రూపాయలు ఇచ్చిండు, ఈడైతే 4 రూపాయలు ఇచ్చిండు. ఏం చేస్తా, ఈరోజు మంచిగా వర్క్ చేసుకుందామని చెప్పేసి 5:30కే బయలుదేరినా. బట్ పొద్దున 2 ఆర్డర్లు సేమ్. అసలు ఏం జరుగుతుందో మరి ఈరోజు సాయంత్రం చూడాలి నేను. అసలు ఇట్లంటే రైడ్ చేసే ఇంట్రెస్ట్ కూడా రాదు మనిషికి. ఫైనల్లీ 7 గంటలప్పుడైతే ఒక ఆర్డర్ అయితే వచ్చింది మళ్ళా. ఇది కూడా 11 కిలోమీటర్ల ఆర్డరే ఊబర్లో వచ్చింది. ఇది ఈ రోజుది నాది 3rd, అంటే 3 ఆర్డర్ అనమాట. సో చూడాలి ఈ రేట్లో అన్నా కస్టమర్ వచ్చి నా బండి ఎక్కుతాడో మళ్ళీ మధ్యలోనే క్యాన్సిల్ చేసుకుపోతాడో చూడాలి ఇప్పుడు. హాయ్ అంకుల్, బాగున్నారా? మళ్ళీ నేనే వచ్చిన. ఓటీ చెప్పండి అంకుల్. 5801 5801. ఓకే, ఎక్కండి, వెళ్దామా? సో ఇది హైలైట్ ఏంటంటే, అంకులే నేను సెకండ్ టైం ఎక్కించిపోతున్నా. జస్ట్ 1 వీక్ బ్యాక్ అయితే సేమ్ లొకేషన్కి అయితే వదిలేసి వచ్చిన. ఇది సెకండ్ ట్రిప్ అనమాట అంకుల్ నా బండి మీద కూర్చోవడం. నిన్నైతే హైదరాబాద్లో బీభత్సంగా వర్షం కురిసింది నైట్ వరకు. మన రైడ్ అయితే స్టార్ట్ అయింది కూకట్పల్లి నుంచి బంజారా హిల్స్ వరకు. పొద్దున్నే 2 రైడ్లు అయితే క్యాన్సిల్ అయినాయి కదా. సో 3వ రైడ్ అయితే సక్సెస్ఫుల్గా పికప్ చేసుకున్న కస్టమర్ని. హైలైట్ ఏంటంటే, ఇతన్ని యాక్చువల్ అంటే నేను 1 వీక్ బ్యాక్ కూడా సేమ్ లొకేషన్కి అయితే వదిలిపెట్టొచ్చేసిన. అందుకోసమే ఇక్కడ చూడండి, మ్యాప్స్ కూడా ఆన్ చేసుకోలేదు నేను, నాకు తెలుసు లొకేషన్ అది. సో ఫైనల్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాం మనం. 113 రూపీస్. థ్యాంక్ యూ. సో ఇవాళ ఫస్ట్ రైడ్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది విత్ కస్టమర్. సో ఇప్పుడు సెకండ్ రైడ్ కోసం వెయిట్ చేయాలి మనం. 5568. ఓకే, ఎక్కండి మేడం. గాయ్స్, ఈ రైడ్లో మనం బంజారా హిల్స్ నుంచి గచ్చిబౌలికి అయితే వెళ్తున్నాం. వావ్, ఏమన్నా వ్యూ అసలు. మై గాడ్. మనం ఎంటర్ అయిపోయినాం కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి. ఈరోజు మన ఫస్ట్ కేబుల్ బ్రిడ్జ్ రైడ్ అనమాట ఇది. ఇక్కడి నుంచి వ్యూస్ మామూలుగా ఉండవు అసలు. నైట్ టైం వచ్చారనుకోండి, అమ్మో, మీరు అసలు ఇండియాలో లేదా అనేలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఫారిన్ కంట్రీస్ని మీకు తలపిస్తుంది ఈ లొకేషన్ అయితే. కింద దుర్గం చెరువు, పైన కేబుల్ బ్రిడ్జ్,
చుట్టుపక్కలంతా గ్లాస్ బిల్డింగ్స్ మొత్తం లైట్స్తో నిండిపోయి ఉంటుంది నైట్ టైం అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ముందు గ్లాస్ బిల్డింగ్స్, ఈ మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీస్ అనమాట. మనకు రైట్ సైడ్ అయితే ఇనార్బిట్ మాల్ అయితే ఉంటుంది. కేబుల్ బ్రిడ్జ్, అమేజింగ్ కదా ఈ లొకేషన్. సో ఎవరైనా హైదరాబాద్కి కొత్తగా వచ్చినట్లయితే మాత్రం ఇక్కడికి రావడం అస్సలు మిస్ చేసుకోకండి, స్పెషల్లీ నైట్ టైం. ఒక రేంజ్లో ఉంటుంది ఈ లొకేషన్ మొత్తం. సో ఇప్పుడే కేబుల్ బ్రిడ్జ్ అయితే చూశారు కదా, ఇప్పుడైతే చూడండి ఐకియా. అలాగే లెఫ్ట్ సైడ్లో చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. మొత్తం సాఫ్ట్వేర్ ఆఫీస్, దీన్ని మైండ్ స్పేస్ అంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనం ఫ్లైఓవర్ మీద వెళ్తున్నాం, కింద ఇంకో బ్రిడ్జ్ ఉంటుంది, అలాగే కింద కూడా ఇంకో టనల్లో రోడ్ అయితే ఉంటుంది అనమాట. సో 3 రోడ్ జంక్షన్ అనమాట ఇది. సో మన రైడ్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. 79 రూపీస్ స్కానర్ మేడం. సో అమౌంట్ అయితే మనకు వచ్చేసింది. సో నెక్స్ట్ రైడ్ కోసం మళ్ళీ అయితే మనం ఇక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఏమన్నారు? 7031. ఓకే, ఎక్కండి. గచ్చిబౌలి నుంచి మనకు 24 కిలోమీటర్స్ ఆర్డర్ అయితే వచ్చింది. లోపల ఏదో ఏరియా చూపిస్తుంది కానీ నాకు ఏరియా పేరే తెలియదు. ఏది ఓకే, గచ్చిబౌలి టు చైతన్యపురి మెట్రో స్టేషన్ దగ్గర అయితే చూపిస్తుంది నాకు లొకేషన్. అమౌంట్ అయితే 250 చూపించింది నాకు. రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. పొద్దునే కాదులేండి, 9 అయింది టైము. బట్ ఈరోజు నాకైతే మినిమం అర్ధ గంట 45 మినిట్స్ అట్లా గ్యాప్ ఇచ్చి ఒక్కో రైడ్ అయితే పడుతుంది. ఏందో మళ్ళీ ఈరోజు ఎట్లుంటుందో. వీకెండ్ అని చెప్పేసి నేను తొందరగా ఆన్ చేసుకున్న పరిస్థితి అయితే ఇలా ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూడండి, మీకు అటు గోల్కొండ అయితే కనిపిస్తుంది. సో గాయ్స్ ఫైనల్లీ మన 24 కిలోమీటర్స్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. పేమెంట్ వచ్చేసి 248 అయితే చూపిస్తుంది నాకు. జస్ట్ 40 మినిట్స్తో వచ్చేసినాం మనం 24 కిలోమీటర్స్. సో గాయ్స్ 250 రూపీస్ అయితే మన అకౌంట్లోకి వచ్చేసినాయి. సో ఇలాంటి రైడ్లో ఒక 4-5 పడుతుంది ఒక రోజుకి. బట్ అలాంటి మనం వెళ్ళాలనుకుంటే అలా అవ్వదు కదండి. మనం ప్రజెంట్ దిల్సుఖ్ నగర్ దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ రైడ్ కోసం మనం వెయిట్ చేయి ఉండాల్సిందే. ఇంతకుముందు ఆర్డర్ అయితే హాఫ్ అన్ అవర్ పైన తీసుకున్నాడు. బట్ ఇప్పుడు ఏం తీసుకున్నాడో తెలియదు మనకైతే టైము ఆర్డర్ వేయడానికి. ఏదైతే వెయిట్ చేద్దాం, ఏం పోయేది ఉంది. ఈరోజు మన రైడ్లో ఫస్ట్ రైల్వే ట్రాక్ క్రాసింగ్, అది కూడా రైట్ సైడ్ మొత్తం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే ఉందన్నమాట. సికింద్రాబాద్ జంక్షన్ రైట్ సైడ్లో ఉంటుంది అది. సో జస్ట్ ఇంకా మన లొకేషన్కి పోవడానికి 2 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. అక్కడ రెడ్ సిగ్నల్ దాటి వచ్చినాం, మరి ఇక్కడ రెడ్ సిగ్నల్. ఎన్ని సిగ్నల్స్ రా నాయన. గ్రీన్ అయితే పడ్డది, బట్ వాటికి వెళ్ళే వరకు మళ్ళీ రెడ్ సిగ్నల్ పడుతుందేమో. డు నాట్ బ్లాక్ ఫ్రీ లెఫ్ట్, బట్ అవన్నీ మేము పాటించాం. మేము అన్ని రోడ్డు కవర్ చేసి నిలబడతాం అంతే. అలా ఉంది మన పరిస్థితి. బండి కూడా ప్లేస్ లేదు అసలు ఇక్కడ. యాక్చువల్ అంటే ఈ ప్లేస్ మొత్తం ఖాళీ వదిలేసేయాలి సిగ్నల్ దగ్గర. బట్ ఏం చేస్తాం, మామూలే, మన హైదరాబాద్ కాబట్టి. ఓకే, మన ట్రిప్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. 4 కిలోమీటర్లకి 4 తరాల సినిమాలు చూసినా నేను. ఆ ట్రాఫిక్, ఆ ఎండాము. 41 రూపీస్ మేడం స్కాన్. థ్యాంక్ యూ. అమౌంట్ అయితే వచ్చేసింది మనకు. ఏమన్నా ట్రిప్ అసలు ఇది, నా వంకాయలది అమ్మ నాయన. ఎంత బేజార్ అంటే అంత బేజార్ వచ్చింది ఈ ట్రిప్ మాత్రం. జస్ట్ 4 కిలోమీటర్లకే నేను నానా రకాల తిప్పలు చూసిన, దీంట్లో నరకాలు అనుభవించిన. ట్రాఫిక్, 2-3 అడ్డం వచ్చినారు. అసలు ఏమైపోయింది పండి ఈ ట్రిప్ మాత్రం. సో ఏదైతే అండి, ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్ కోసం వెయిట్ చేద్దాం మనం. టైం 12:48 అయితే అయింది. వెల్కమ్ టు ప్యారడైజ్ మెట్రో స్టేషన్. ఈరోజు ఆర్డర్లే స్లో ఉన్నాయి అసలు. ముఖ్యంగా ముషారంబాగ్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ సైడ్ వెళ్ళామనుకోండి,
సో వాళ్ళు ఇంకా స్విచ్ ఆఫే. ప్రజెంట్ నేను ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ కింద అయితే ఉన్నాను అనమాట. సో నా ఈరోజు టైం మొత్తం ముషారాంబాగ్ దగ్గర వెళ్ళిపోయింది. ఎంతసేపు కూర్చున్నా ఫ్రెండ్స్ అక్కడ. సో ప్రజెంట్ అయితే మనం బేగంపేట్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే వెళ్తున్నాం. సో అక్కడ నుంచి నేను అమీర్పేట్కి వెళ్తా. అమీర్పేట్ నుంచి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతా. ఇప్పుడు ఏవైనా రైడ్ రాని ఓన్లీ కూకట్పల్లి రైడ్స్ మాత్రమే యాక్సెప్ట్ చేసుకుంటా. ఎందుకంటే టైం అయితే ఒకటైపోయింది, తినడానికి కూడా బ్రేక్ కావాలి కదా. సో ఇంటికి వెళ్ళి తిని మళ్ళీ 4 లేదా 5కి అయితే స్టార్ట్ చేస్తా. వెల్కమ్ టు బేగంపేట్ మెట్రో స్టేషన్. మీరు రైడ్ చేసేటప్పుడు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ అయితే పాటించండి. ఇది మన మంచి కోసమే. ఏది రైడ్ ఇది బంజారా హిల్స్. ప్రజెంట్ బంజారా హిల్స్ పోయే ఉద్దేశం అయితే లేదు, ఓన్లీ కూకట్పల్లి రైడ్స్. సో గాయస్ మాటల్లోనే ఒక పెద్ద రైడ్ అయితే వచ్చింది మనకు మాదాపూర్కి. మాదాపూర్ నుంచి కూడా మనకు కూకట్పల్లి దగ్గరే అవుతుంది అనుకోండి. సో అందుకోసం అని చెప్పేసి యాక్సెప్ట్ చేసుకున్నా. పికప్ వచ్చేసి 800 మీటర్స్ చూపిస్తుంది. ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకోవాలి మనం. 2778. ఓకే అన్న వచ్చేసేయండి. సో గాయస్ ప్రజెంట్ రైడ్ వచ్చేసి మనకు అమీర్పేట్ నుంచి మాదాపూర్ టోటలీ 9 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది, 9.5. అందుకు గాను మనకి ఇచ్చిన అమౌంట్ వచ్చేసి 100 రూపీస్. 83 రూపీస్. 83 రూపీస్. సో గాయస్ టైం అయితే 1:45 అయింది. లాస్ట్ 10 కిలోమీటర్స్ అయితే మనం ఓలాలో రైడ్ చేసాం కదా. సో జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది, చూసారు మీరు. ఇప్పుడు అమౌంట్ కలెక్ట్ చేసుకొని నేనైతే కూకట్పల్లి వైపు అయితే వెళ్తున్నా. ఏదైనా రైడ్ వస్తే పిక్ చేసుకొని వెళ్ళిపోతా, లేదంటే ఇంకా డైరెక్ట్గా కూకట్పల్లి వెళ్ళిపోతా. గాయస్ ఇంటికి పోయేటప్పుడు జస్ట్ ఒక ఆర్డర్ అయితే తగిలింది. యశోద హాస్పిటల్స్ నుంచి కూకట్పల్లి అని వచ్చింది, కానీ అది నేను చూడలే ఏ లొకేషన్ అనేది. అయినా కూకట్పల్లి ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేసిన నేను. అన్న అయితే ముందు వస్తున్నాడు. 1763. అవునవును అవుతుంది అన్న, గ్యారంటీ. ఎక్కండి నన్ను. ఎక్కడ వై జంక్షన్ దగ్గరనా? మూసపేట మెట్రో స్టేషనా? ఓకే. అన్న వస్తుంది 55 ఇస్తుంది మైలేజ్. ఇది వస్తుంది. సో గాయస్ మన రైడ్ అయితే స్టార్ట్ అయింది. 6.9 కిలోమీటర్స్ మూసాపేట్ మెట్రో స్టేషన్ ఫ్రమ్ యశోద హాస్పిటల్స్. అక్కడి నుంచి మనకు ఇల్లు కూడా చాలా దగ్గర అవుతుంది. ఇంకా నాకు తెలిసి ఇదే మన లాస్ట్ రైడ్. ఇప్పుడు మళ్ళీ 5కో 4కో ఒకవేళ వీలైతే స్టార్ట్ చేస్తారు రైడ్స్ అయితే. సో గాయస్ మన రైడ్ అయితే మూసాపేట్ జంక్షన్ వరకే ఉండే. సో గైస్ ఫైనల్లీ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది మూసాపేట్ మెట్రో స్టేషన్ దాకైతే. సో ఇక్కడ నుంచి మా ఇల్లు వచ్చి. హాయ్ ఫ్రెండ్స్, మధ్యాహ్నం అయితే ఇంటికి వచ్చా కదా, మళ్ళీ ఇప్పుడే ఆన్ చేసుకుని బయటకు అయితే వచ్చినా అనమాట. ఇంకా ప్రజెంట్ నో ఆర్డర్స్ కోసం వెయిటింగ్ చేస్తున్నా. ఊబర్లో ఈరోజు నేను 4 ట్రిప్పులు చేసినాను. ఆ 4 ట్రిప్పుల్లో 485 అయితే వచ్చినాయి నాకు. బట్ అందులో 30 రూపాయలు అయితే మళ్ళీ కట్ అయిపోతాయి. ఎందుకంటే ఊబర్లో మినిమం 6 ఆర్డర్స్ చేయాలి, అంటే 6 ఆర్డర్లు చేయాలి. ఆర్డర్లు చేస్తే వాడు ట్యాక్స్ ఏమి కలెక్ట్ చేసుకోడు, లేకపోతే ఇంటర్మీడియట్ ట్యాక్స్ అని చెప్పేసి 30 రూపాయలు అయితే కట్ చేస్తాడు 6 ఆర్డర్ల కంటే తక్కువ ఉంటే. సో మనం ఇంకా 6 ఆర్డర్ కంప్లీట్ చేయాలంటే ఇంకా 2 చేయాలి. మనం 2 చేస్తే మనకు 30 రూపాయలు అయితే సేవ్ అవుతాయి, లేకపోతే 30 రూపాయలు పోయే అంతే. ఇంకా ఫ్రెండ్స్ చాలాసేపటి నుంచి బయట తిరుగుతూనే ఉన్నా, అక్కడిక్కడ. అందులో కూడా ట్రాఫిక్ చాలా ఉంది. హైలైట్ ఏంటంటే ఇప్పటిదాకా కూడా ఒక్క ఆర్డర్ కూడా రాలే మనకు, ఊబర్లో కానీ ఓలాలో కానీ. ఇక్కడి నుంచి అయితే నేను ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. రైడ్స్ ఏం లేవు కాబట్టి వీడియో ఎంతటితో ఆపిస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఉంటాం. ఇంతవరకు సెలవు, బాయ్.